నేను ప్రియాంక వెల్కమ్ టు ఎవన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే చిత్తూరు జిల్లా కుప్పంలో జిల్లా అధ్యక్షుడు జగన్నాథం అధ్యక్షతన కుప్పం డిపో కార్యదర్శి కరుణాకరన్ ఆధ్వర్యంలో డిపో ఎదురుగా మురుగన్ కళ్యాణ మండపంలో నిర్వహించిన డిపో సర్వసభ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసయ్య, రాష్ట్ర నాయకులు అర్జున, మురళీధరన్, జోన్ కార్యదర్శి రాజశేఖర్, చిత్తూరు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జగన్నాథం, బలరామమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ స్కీమును పునరుద్ధరణ చేయాలని చెప్పేసి గట్టిగా ప్రయత్నం చేశాము. ఆ ప్రయత్నంలో భాగంగా గవర్నమెంట్ నుంచి జీవో తీసుకొని వచ్చాము. అంటే ఆర్టీసీలో రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులందరికీ కూడా ఆర్ఈఎంఎస్ స్కీమ్ను అమలు చేయమని చెప్పి, అంటే ఈహెచ్ఎస్ స్కీమ్ను అమలు చేసే విధంగా జీవోను తీసుకొని వచ్చాము. అంటే 225 రూపాయలు రికవరీ అవుతున్న ఉద్యోగి రిటైర్డ్ అవుతుంటే ఈహెచ్ఎస్ 225 రూపాయలు రికవరీ అవుతూ రిటైర్డ్ అయితే వాళ్ళకు 37,500 రూపాయలు ఒకేసారిగా డబ్బులు కట్టాలని, అంతకుముందు కూడా మన దగ్గర రిటైర్ అయినప్పుడు 25,000 కట్టేవాళ్ళు, ఇప్పుడు 37,500 డబ్బులు కట్టాలని, దానిపైన రికవరీ అవుతున్న ఆఫీసర్స్ వాళ్ళు 50,000 కట్టాలని చెప్పేసి జీవో తెచ్చాం. కానీ అది ఇంప్లిమెంటేషన్ కాలేదు. ఇంప్లిమెంటేషన్ కావడం